నా ఒపీనియన్లో నేను రోహిణికి ఇద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే లైక్ మాకు రీసెంట్లీ తెలిసింది కూడా చాలామంది హౌస్మేట్స్ కలిసి ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వైల్డ్ కార్డ్స్ని వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా పంపిద్దామని చెప్పేసి చాలా ప్లానింగ్ జరిగింది, చాలా ప్లాటింగ్ జరిగింది. అవన్నీ తట్టుకొని కూడా ఇన్ని రోజులు నిలబడ్డం. వైల్డ్ కార్డ్స్ యాక్చువల్లీ అందరూ అనుకుంటారు వీళ్ళు ఏదో చూసి వచ్చిండ్రు బయట అని, కానీ వైల్డ్ కార్డ్ అనే వాళ్ళకి చాలా పెద్ద డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జనాలతో ఇంకా 5 వీక్స్ ఎక్కువ డిస్కనెక్ట్ అయి ఉంటారు. సో అదన్నిటిని కూడా తట్టుకొని ఇన్ని రోజులు నిలబడ్డం అన్నది మీకంటే చాలా కష్టం అనమాట ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన పర్సన్కి. సో నా ఉద్దేశంలో రోహిణి గారు ఆవిడ శక్తికి తగ్గట్టు ఆవిడ ఆడుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం లైక్ ఈరోజు కంటెండర్ దాంట్లో నాకు నిఖిల్ని రోహిణిని ఇద్దరిని చూడాలని ఉండే. విష్ణుప్రియ ఆల్రెడీ అయింది కాబట్టి విష్ణుప్రియని తీసేద్దామని అనుకున్నా. సో ఆ 2 ఆప్షన్స్ ఉంటే నేను 2 ఆప్షన్స్ విలన్ చూస్ చేసుకునేవాడిని, కానీ ఒక్కటే ఆప్షన్ ఉండేసరికి సో ఐ వాంట్ టు గివ్ ఇట్ టు రోహిణి. అండ్ నన్ను గేమ్ స్టార్టింగ్లో ఒకటి అడిగింది, అంటే నేను నీకు సపోర్ట్ చేయాలా గౌతమ్ అంటే వద్దు నాకు ఎవరు సపోర్ట్ వద్దు అని చెప్పినా కూడా తను నాకు సపోర్ట్ చేయడానికి ట్రై చేసింది. దానికి ఐ ఫెల్ట్ గుడ్ ఫ్రమ్ హర్ సైడ్. అది చాలా మైన్యూట్ రీజన్, కానీ నేను నీకు ఫస్ట్ చెప్పింది అన్నది చాలా పెద్ద రీజన్. సో ఐ వాంట్ టు గివ్ ఇట్ టు రోహిణి.